ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఓ నిందితుడు చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల వేధింపులతోనే చనిపోయాడని బంధువులు ఆందోళన చేపట్టడం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగిత్యాల జిల్లాకు చెందిన సంపత్ అనే వ్యక్తి 10 రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. సంపత్ని శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలో పనిచేస్తున్న సంపత్ ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోయామని ఇద్దరు ఫిర్యాదు చేయడంతో సంపత్తో పాటు మరో ఏజెంట్ను కూడా 10 రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపైన కేసు నమోదు చేశారు. వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. అయితే బాధితుల డబ్బు రికవరీ కోసం సైబర్ క్రైమ్ పోలీసులు 2 రోజుల క్రితం కోర్టు అనుమతితో అందులో ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా సంపత్ను జగిత్యాలకు తీసుకెళ్లారు. గురువారం రాత్రి మళ్ళీ స్టేషన్కి తీసుకొచ్చారు. అయితే కొద్దిసేపటికే తన ఛాతీలో నొప్పి ఉందని చెప్పడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ సంపత్ మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసుల టార్చర్ కారణంగానే సంపత్ చనిపోయాడని ఆరోపిస్తూ ఆసుపత్రి బయట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంపత్ మృతిపై అటు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి స్పందించారు. సంపత్ ఆసుపత్రిలోనే కుప్పకూలి చనిపోయాడని వైద్యులు కూడా చూశారని తెలిపారు. అతని మృతిపై విచారణ జరుగుతున్నట్టు చెబుతున్నారు. ఇంతకీ సంపత్ మృతికి గల అసలు కారణాలేంటి? నిజంగానే పోలీసుల చిత్రహింసలతోనే సంపత్ చనిపోయాడా? వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలేంటి? పోలీసులు ఇస్తున్న వివరణ ఏంటి? అంశంపై మనతో మాట్లాడడానికి మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో ఉన్నారు. శ్రీనివాస్, ఇంతకీ సంపత్ మరణానికి కారణం ఏంటి? అసలు అక్కడ ఏం జరిగింది? రైట్ తిరుమల, ఒక్కసారి మనం కనుక ఇది అంశాన్ని చూసినట్టయితే జగిత్యాలకు సంబంధించినటువంటి ఆ కేంద్రంలో అయితే ఆయన ఒక ఆఫీస్ నిర్వహిస్తుంటారు. ఈ ఆఫీస్ నేపథ్యంలో కూడా ఆయన కొంతమందిని గల్ఫ్ దేశాలకు పంపించినటువంటి క్రమం. ఈ నేపథ్యంలో కొంతమంది గతంలో అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు అక్కడ జరిగింది వాళ్ళకి ఇబ్బందులు జరిగాయని చెప్పి ఆయన పైన కేసు అంటే కంప్లైంట్ చేసిన నేపథ్యం. ఈ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని సంబంధించినటువంటి సంపత్ ఆయనతో పాటు ఇంకొకరిని కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించారు మొదటగా. అనంతరం కూడా కొన్ని అక్కడ జరిగినటువంటి కొన్ని పరిణామాల నేపథ్యంలో కూడా మొత్తానికి ఏదైతే పోలీసులు అక్కడ నుంచి రిమాండ్ తరలించారు, అక్కడ నుంచి తీసుకొచ్చి కూడా మళ్ళీ విచారణ నిమిత్తం కూడా జగిత్యాల కేంద్రానికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని సమాచారం మేరకు అక్కడ తీసుకెళ్లిన అనంతరం కూడా నిజామాబాద్ వచ్చిన తర్వాత కూడా మొత్తానికి ఆ సంపత్ చనిపోయినటువంటి క్రమం. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులైతే మొత్తానికి పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు చిత్రహింసలు పెట్టారు కాబట్టి చనిపోయారని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు రోధిస్తున్నటువంటి క్రమం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అంటే పెద్ద ఎత్తున వాళ్ళ ఆందోళన చేపట్టారు. మరి మొత్తానికి పోలీసు కస్టడీలో జరిగినటువంటి ఈ క్రమం పైన అయితే బంధువులకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా పోలీసులే ఇదంతా చేశారు. ఇంతకు ముందు కూడా తమ ఆరోగ్యం ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆరోగ్యం చాలా బాగుండేది. వాళ్ళు ఏదైతే అక్కడ జగిత్యాలకు వచ్చిన సిచ్యువేషన్ లో కూడా ఏదైతే సంపత్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాడట, తల్లికి మాట్లాడాడట, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బ్రదర్ కి మాట్లాడితే కూడా పోలీసులు తమని వేధిస్తున్నారు, చిత్రహింసలు పెట్టారని చెప్పారని వాళ్ళ వర్షంలో చెప్తున్నటువంటి క్రమం. మనతో ప్రస్తుతం నిజామాబాద్ సంబంధించినటువంటి ఏసీపీ రాజా వెంకటరెడ్డి ఉన్నారు. మాట్లాడదాం, ఆయన వర్షంలో ఏం చెప్తారు, ఏం జరిగింది అనే అంశానికి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, మొత్తానికి సంపత్ సంబంధించినటువంటి ఏదైతే ఈ చనిపోయిన ఘటన అయితే తీవ్రంగా వాళ్ళ కుటుంబ సభ్యులైతే కేవలం పోలీసుల టార్చర్తో చనిపోయారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సార్ అసలు ఏం జరిగింది, మీరు ఏం చెప్తారు? జరిగింది ఏంటంటే ఏదైతే సంపత్ అనే ఉన్నారు, ఇది 3వ తారీఖు రోజు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ వాళ్ళు ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఇక్కడ నుంచి జనాలని బయట దేశాలకు నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు, వీళ్ళంతా కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న నేరం మీద 4వ తారీఖు రోజు రిమాండ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కొంత ఇన్వెస్టిగేషన్ అనేది పెండింగ్ ఉంది. ఎందుకంటే ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారు, ఎట్లా మనీ ట్రాన్స్ఫర్ అయింది, ఎట్లా వీళ్ళు ప్రొక్యూర్ చేశారు, ఎలా టచ్ ఉన్నది అన్న దాని మీద 2 days కస్టడీ పోలీస్ వారిని మెజిస్ట్రేట్ ని రిక్రూట్ చేసినప్పుడు మెజిస్ట్రేట్ 12th and 13th 2 days కస్టడీ ఇవ్వడం జరిగింది. కస్టడీ తీసుకునే ముందు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనం డాక్టర్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తాం. డాక్టర్ కూడా ఎగ్జామిన్ చేశారు, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చారు, మనం తీసుకొచ్చాం. 12th రోజు ఇన్వెస్టిగేషన్ లోకల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. 13th రోజు జగిత్యాలకు వెళ్ళారు, అతని దగ్గర పంచులు వెళ్ళారు, మిగతా వెళ్ళారు, అక్కడ కూడా పంచనామా చేయడం, అక్కడ మిగతా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం అన్ని కూడా అందరి సమస్యలు జరిగింది. వాళ్ళ కుటుంబ సమస్యల ఆయన వచ్చిన తర్వాత ఎక్కడైతే దాదాపు 9:30 ప్రాంతంలో నిజామాబాద్ CCPS తీసుకొచ్చారు.
ఆ తర్వాత మిగతా ఫార్మాలిటీస్ టైంలో అతను 10 ప్రాంతంలో నా చెయ్యి ఒకటి ఎడమ వైపు లాగుతుంది అన్న చెప్పినప్పుడు పోలీస్ వారు ఇమీడియట్ గా అతన్ని వాళ్ళ వెహికల్స్ లో నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ కి 10-15 ప్రాంతంలో తీసుకొచ్చారు. రైట్, తీసుకొచ్చినప్పుడు అతను నడుచుకుంటూ వచ్చాడు. డాక్టర్ కి కూడా అతని ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. డాక్టర్ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అందరు కూడా అక్కడ పేషెంట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పోలీస్ వారు ఉన్నారు, సీసీటీవీ కెమెరాస్ అవైలబుల్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నప్పుడు అతను సడన్ గా అక్కడ చెప్తున్న క్రమంలో కొలాప్స్ కావడం డాక్టర్ ముందు ఇమీడియట్ గా అది ఫిక్స్ అనుకుని చెప్పేసి అందరూ అనుకొని ఇమీడియట్ గా తీసుకెళ్లి అతన్ని సిపిఆర్ చేయడం జరిగింది. అనే ప్రాణం కాపాడడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ మన పరిస్థితి అనుకుంది. ఇమీడియట్ గా సమాచారం మేరకు మనం టౌన్ 1 PS కాబట్టి ఆ సమాచారం మేరకు మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని ప్రొయాక్టివ్ కావడం ఇది పోలీస్ కస్టడీలో జరిగింది. ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఎక్కడ కూడా ఎటువంటి అనుమానం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ద్వారా ఇది విచారణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్పిన ప్రకారం 3 టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ. ఇప్పుడు ఎవరైతే ఎలిగేషన్ చేస్తారో అవన్నీ కూడా మీకు జ్యుడిషియల్ ఎంక్వైరీలో కానీ ఇవన్నీ కూడా చేస్తాం. ఇక్కడున్న నాకున్న ప్రాథమిక సమాచారం, మాకున్న ఇవన్నీ కూడా మేము కోరిలేట్ చేసుకున్నాం. హాస్పిటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కానీ, డాక్టర్స్ ఎగ్జామిన్ చేసినప్పుడు కానీ, ఇంత పక్కన పేషెంట్ ఎగ్జామిన్ చేసినప్పుడు అతను బాగా వచ్చాడు, మాట్లాడుతున్న టైంలో కొలాప్స్ అయ్యాడు. అసలు ఏం జరిగింది? వాళ్ళ బాధితుల కుటుంబాల సభ్యులు ఏమంటున్నారు, బాధితులు ఏమంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? యాక్చువల్గా ఇది మొత్తానికి చూడొచ్చు, ఒక వైపు కూడా బాధిత కుటుంబాలు సైతం వాళ్ళకి ఏదైతే పోలీసులు టార్చర్ వల్లే తన కొడుకు చనిపోయాడని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ తెలుపుతా ఉంది. దాంతో పాటు వాళ్ళ సోదరులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా మట్టుకు కూడా దెబ్బలు కనిపించాయి. కాళ్ళకి సైతం కూడా వాతలు వచ్చాయి, బ్లూ కలర్ లో మారాయని చెప్పి వాళ్ళైతే చెప్తున్నటువంటి క్రమం. మొత్తానికి కూడా దాదాపుగా ఒక 10 రోజుల వరకు అయితే గత 3వ తారీఖు ఆయన్ని కేసు నిమిత్తం కూడా ఆయన కేసు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో కోర్టుకు రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో ఎంక్వైరీ సంబంధించి మరింత విషయాలు రాబట్టడానికి అయితే ఆఫీస్ కు తీసుకొచ్చిన క్రమంలో అక్కడ పేరెంట్స్, బంధువులందరూ కలిసి అక్కడ ఆయనతో మాట్లాడారట. అవే చివరి మాటలు అని చెప్పేసి బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదేమైనా పోలీసు వర్షంలో చూసుకున్నట్టయితే కనుక పోలీసులు అయితే అక్కడ ఉన్నటువంటి అంతా విచారణ నిమిత్తం అంతా పూర్తి చేసుకుని నిజామాబాద్ కు వచ్చిన క్రమంలో ఆయన చెయ్యి లాగుతుండడం చూసి కూడా హాస్పిటల్ కి తీసుకెళ్లాము. హాస్పిటల్లో ఇదంతా కూడా సడన్ గా ఆయనని మందులు ఇచ్చిన క్రమంలో ఒకేసారి కూడా దీనికి సంబంధించి ఆల్రెడీ డాక్టర్స్ చూసే క్రమంలో ఇదంతా జరిగింది. మరణించడం కూడా బాధాకరం అని చెప్పి ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పోలీస్ కస్టడీలో ఇట్లాంటి మరణం జరగడం కూడా జిల్లా వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా చూడొచ్చు. మరి వేచి చూడాలి. ఎలాంటి ఒకవైపు కూడా పోస్ట్ మార్టం చేస్తున్నారు, ఇంకా ఎంక్వైరీ సైతం దీనికి సంబంధించి జరుగుతుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది? బాధితులకు న్యాయం జరుగుతుందా? బాధితులైతే ఎవరైతే ఇది నిజంగా ఇట్లా ట్రాన్స్పరెంట్ గా జరగాలి, శిక్ష ఎవరైతే ఒకవేళ కనుక పోలీసులు ఇట్లాంటి క్రమం చేపడితే కనుక ఖచ్చితంగా వాళ్ళపైన శిక్ష పెద్ద మొత్తంలో కూడా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి బాధిత కుటుంబం సైతం కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి నిజామాబాద్ డెత్ కాదా అనేది ఇప్పుడు అతిపెద్ద మిస్టరీగా మారింది. పోలీసులు అయితే ఈ అంశం పైన ఎవరైతే చనిపోయారో సంపత్ మృతి పైన సమగ్ర విచారణకు ఆదేశించారు. జ్యుడిషియల్తో పాటు హ్యూమన్ రైట్స్ నుంచి కూడా ప్రతినిధిని ఏర్పాటు చేసి 3 మెంబర్ కమిటీని ఏర్పాటు చేసి ఈ డెత్ పైన ఒక రిపోర్టును తయారు చేయించే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల అదుపులోనే సంపత్ ప్రాణాలు కోల్పోయాడు, 31 ఏళ్ల వయసులో ఆయనకు గుండెపోటు రావడం ఏంటి, పోలీసులు అతన్ని కఠినంగా హింసించడం వల్ల చనిపోయాడని చెప్తారు. మొత్తానికి పోలీసులు మాత్రం ఇది ఎటువంటి పోలీసుల హింసకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు, అతనికి అనారోగ్యం ఉండడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాము, ఆసుపత్రిలో వైద్యుల ముందే ఆయన కుప్పగూలని చెప్తారు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? నిజామాబాద్లో జరిగే దుర్ఘటన పైన ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.